ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మళ్ళీ ఇంకో 3 vlog అయితే ఇస్తున్నా. ఈవినింగ్ ఇప్పుడు టైం 5:30 అవుతుంది. ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడైతే బ్లాగ్ చేస్తున్నా. మా ఇండియా నుంచి బుడుపలు అయితే వెళ్తున్నాం. మన వాళ్ళ అయితే వెళ్తున్నాం. నేను, మా వైఫ్, మా బాబు ముగ్గురం అయితే వెళ్తున్నాము. మా బాబు ఈ మధ్య బైక్ రైడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాం మా బాబుని. సో నార్మల్గా నేను కెమెరా ఇక్కడ పెట్టి ఇట్లా మా బాబు రియాక్షన్స్ క్యాప్చర్ చేసి అట్లాంటి వీడియో ఇద్దామనుకున్నా. కానీ ఇక్కడ గోప్రో అయితే సెట్ అయితే లేదు. ఇంతకుముందు మంచి సెట్ అవుతుండే. సో కొన్ని డేస్ ముందు చెప్పిన సర్వీసింగ్ ఇస్తా అని చెప్పి అప్పుడు ఇది కొంచెం మిర్రర్ కొంచెం ముంగటికి ఫిక్స్ చేసిండు. దానివల్ల సెట్ అయితే అవుతలేదు. ఈ రోడ్ పైన ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. నాకైతే అదొక ప్రాబ్లం. సో అందు గురించి అని చెప్పి మ్యాక్సిమం షార్ట్కట్ రూట్స్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు నా వాయిస్ క్యాప్చర్ కావాలంటే నేను ఖాళీ ఇట్లా నార్మల్గా ఉన్నప్పుడు బ్లాక్ చేస్తే నా వాయిస్ అయితే క్యాప్చర్ అవుతుంది. అదే ట్రాఫిక్లో ఉన్నా అనుకో నా వాయిస్ అయితే క్యాప్చర్ రాదు. ఎక్స్టర్నల్ వాయిస్, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ వస్తుంది. సో అందు గురించి అని చెప్పి నేను ఎక్కువ గలీలకి చూద్దామనుకుంటున్నా. షార్ట్కట్స్లో అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి మీరే, ఇప్పుడు నేను బ్లాక్ చేసి ఎట్లుంది. ఇంతకుముందు కింద కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది కదా, అక్కడ బ్లాక్ చేసే ఎట్లుంది నేను. సో అందు గురించి అని చెప్పి ఎక్కువ మెయిన్ రోడ్ నుంచి కాకుండా షార్ట్కట్స్లో అయితే నేనైతే వెళ్తుంటా. సో BMW నా బ్లాగ్లో అయితే వచ్చింది. BMW M2 అనుకుంటా, సేమ్ అట్లనే ఉంది చూడండి. యాక్చువల్లీ ఇది బ్లూ కలర్లో ఉంటే మంచిగా ఉంటుంది. బ్లాక్లో ఉంది, బ్లాక్లో కూడా క్రేజీ ఉంది అసలు. సో అది M2 కాదా నాకైతే ప్రాపర్గా అయితే తెలియదు. నేనైతే అనుకుంటున్నా M2 లాగా కనిపిస్తుంది. సో BMW M2 అని అనుకుంటున్నా. నార్మల్గా నేను ఇప్పుడు ఎట్లా వెళ్తున్నా అంటే ఆఫ్షూరా నుంచి బోడుపల్ అయితే వెళ్తున్నా. ఆఫ్షూరా, మల్లాపూర్ అట్లా నుంచి అయితే బోడుపల్ అయితే వెళ్తున్నా. ఎందుకంటే ఇక్కడ బోడుపల్ రూట్ అయితే క్లోజ్ ఉంది. అండ్ ఇంకా అట్లా వెళ్ళినా మనకు ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మెయిన్ ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే బ్లాక్ చేయడానికి ఇబ్బంది కావద్దు. ఇప్పుడు నా వాయిస్ క్లియర్ ఉన్నట్టు ట్రాఫిక్ ఉండదు. సో అందు గురించి అని చెప్పి ఈ రూట్లో అయితే వెళ్తున్నా నేను. సో మధ్య మా బాబు అయితే బైక్ రైడ్స్ మస్తు ఎంజాయ్ చేస్తాను. వాడు జస్ట్ ఇప్పుడు 11 monthsకి బైక్ రైడ్స్ అయితే ఎంజాయ్ చేస్తాను. నార్మల్గా ఇట్లా సో ఇట్లా బైక్ పైన వెళ్ళినప్పుడల్లా లేచి నిల్చొని అయితే మొత్తం రోడ్ని అంతా అబ్జర్వ్ చేస్తుండు. బాగా ఎంజాయ్ అయితే చేస్తాడు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో నాకు కూడా అదే కావాలా. ఇంకా కొన్ని డేస్ అయితే మంచిగా బైక్ పైన నేను వాడైతే మంచిగా తిరుగుతాము. సో ఎట్లా అంటే బైక్ ఉంది అనుకో మంచిగా వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని అయితే తింటున్నా. స్కూటీ కదా, సో దీనికోసం కూడా ఏదైనా ఒక ట్రై అయితే వేయాలా. ఇట్లా చిన్న గల్లీ నుంచి వెళ్తే ప్రాబ్లం ఏంటంటే ఇట్లానే స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. అదే మెయిన్ రోడ్ అనుకో కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. ఈ గల్లీల నుంచి వెళ్తే ఇట్లా కొంచెం స్లోగా వెళ్ళాల్సి అయితే వస్తుంది. అదొక మెయిన్ ప్రాబ్లం. సో మీకు నార్మల్గా ఇప్పుడు మా బాబుని చూపిద్దామంటే ఇప్పుడైతే పడుకుండు. సో ఫస్ట్ టైం బ్లాగ్ చేసినప్పుడు అయితే చూపిద్దాం అనుకున్నా. కానీ అక్కడ ఇంత ట్రాఫిక్ ఉండే, దానివల్ల నా వాయిస్ కొంచెం రా అని చెప్పి నాకు బ్లాగ్ అయితే వెళ్ళే. సో అక్కడైతే మీకు చూపెట్టలేకపోయినా. ఇక ఇప్పుడు చూపిద్దామంటే వాడేమో పడుకుండు. నార్మల్గా మిర్రర్లాగా అనిపిస్తుండే వాడు ఎట్లా ఎంజాయ్ చేస్తుండు రైట్లో అని చెప్పి. ఆల్మోస్ట్ మళ్ళీ కూడా వచ్చిన నేను నాచారం రోడ్ పైన అయితే బ్లాగ్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్లో బ్లాగ్ చేసినా నా వాయిస్ వినిపించదు. ఎక్కువ స్పీడ్ అయినా నా వాయిస్ వినిపించదు. తొందరగా అన్ని ప్రాబ్లమ్స్ కావాలంటే నేను గోప్రో మీడియం మోడ్ కొనాలా. అదేమో కొంటలేను. ఇట్లా ఆటోలో ఉన్నప్పుడు అసలుకే బ్లాగ్ చేయబుద్ది కాదు. ఎందుకంటే నా వాయిస్ కన్నా ఆటోలో వాయిస్ ఎక్కువ వస్తుంది. ఏం బ్లాగ్ చేస్తాను నా వాయిస్ ఎట్లా అంటే నేను చేసేది 4 to 5 minutes వీడియో. దాంట్లో కూడా నా వాయిస్ క్లారిటీ లేకపోతే ఎట్లుంటుందో చెప్పండి. వాయిస్ కొంచెం లేకపోతే ఆ బ్లాగ్ ఏమైనా మంచిగా వస్తుందా. సో అందు గురించి అనేది చూసి ఆలోచించి బ్లాగ్ అయితే వేస్తున్నాను నేను. మేము కూడా మన వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. దగ్గరనే ఉన్నాము. ఆర్లీ ఇంకా ఇక్కడ నుంచి ఒక 2 minutes. మేమైతే కరెక్ట్ 5:30కి అయితే స్టార్ట్ అయినాము. ఇప్పుడు కరెక్ట్ 6 అయితే ఉంటాం. నేను ఇండియన్ వెళ్ళేటప్పుడు టైం అయితే చెక్ చేసిన. ఇప్పుడు 6 ఇంకా 6 minutes అయితే ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళే వారికి 6 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1/2 hour. ఈ 45 minutes టైం అయితే పడుతుంది అనుకున్నాను. కానీ 1/2 hourలో వచ్చేసినాము. నాకు తెలిసి నేను షార్ట్కట్లో వస్తున్నా అందుకే అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి వస్తే కంపల్సరీ అయితే నాకైతే 45 minutes అయితే టైం పడుతుండే. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది. ఇది పీక్ అవర్, అందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తారు కాబట్టి అట్లా ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో దానివల్ల కొంచెం టైం అయితే పడుతుండే. నేను గల్లీలకి వెళ్ళి వచ్చేసిన కదా. సో అందు గురించి అని చెప్పి కూడా ఎడ్లుగా వచ్చేసినాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నా ముందు ట్రాఫికే ఉంది. నాకు ట్రాఫిక్
ఇట్లా అసలు బ్లాగ్ చేసామంటే నచ్చదు చూడండి. హారన్ సౌండ్, ఆ ముంగట ఆటో సౌండ్ ప్లస్ స్టాచ్యూ ఇక్కడనే మా అన్న వాళ్ళ ఇల్లు కొంచెం ముందుకెళ్ళి ఇటు సైడ్ వెళ్ళాలా. సో నేను కరెక్ట్ అడ్రస్ అయితే మీకు అయితే చూపెట్టలేను. సో అందుకోసం నేను బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.